ఈ రేషన్ కార్డ్ జారీకి సంబంధించి పట్టణ ప్రాంతంలో 2 లక్షల రూపాయల ఆదాయ పరిమితి అని, గ్రామీణ ప్రాంతంలో 1,50,000 రూపాయల ఆదాయ పరిమితినిగా మీరు నిర్ణయించుకున్నట్టు పేర్కొంటున్న అధ్యక్ష. మీకు తెలియదు కదా అధ్యక్ష, ఇప్పుడున్నటువంటి ఒక పరిస్థితులలో వీళ్ళ పట్టణానికంటే గ్రామీణ ప్రాంతంలో వీళ్ళ కుటుంబ పోషణ భారం అధికంగా ఉంటుందని చెప్పక తప్పదు అధ్యక్ష. ఒకప్పుడు ఏదైతుందో నిత్యావసర వస్తువులు, ఫుడ్ ఐటమ్స్ ఏదైతుందో గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి పట్టణానికి వస్తుండే. well ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ రివర్స్. దయచేసి గౌరవ మంత్రి గారు వాళ్ళ క్యాబినెట్ సమావేశం ఉందంటున్నారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు, రెవెన్యూ శాఖ మంత్రులు, ముఖ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఈ ఆదాయ పరిమితిని ఏ విధంగా పట్టణ ప్రాంతంలో మీరు 2 లక్షల రూపాయలు నిర్ధారణ చేయడం జరుగుతుందో, గ్రామీణ ప్రాంతంలో అదే 2 లక్షల రూపాయలు బిలో పవర్టీ లైన్ రేషన్ కార్డు జారీకి ఆ కొలతబద్ద ఏర్పాటు చేయడం ఇది అత్యవసరము, ఆవశ్యకత అని చెప్పని నేను ఈ గౌరవ సభ ద్వారా మీ దృష్టి పట్టుకొస్తున్నాను అధ్యక్ష. ఈ రేషన్ కార్డు జారీ కూడా టు మై నాలెడ్జ్ ఉమ్మడి రాష్ట్రం తదుపరి ఏదైతుందో మీ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఇచ్చారు. కానీ రేషన్ కార్డు జారీ అయినట్టు ఏదైతుందో నాకు లేదు, నాలెడ్జ్ లేదు అధ్యక్ష. ఇప్పటి రేషన్ కార్డు అంటే అదే కిరణ్ కుమార్ రెడ్డి గారి బొమ్మ, మన శ్రీధర్ బాబు గారి యొక్క బొమ్మతోనే రేషన్ కార్డులు ఉన్నాయి. తప్పేదైతుందో తదుపరి వచ్చిన ముఖ్యమంత్రి గారి కానీ సివిల్ సప్లైస్ శాఖ మాతృత్వం ఏదైతే రేషన్ కార్డు ఉన్నట్టు నాకు దాఖలా లేదు అధ్యక్ష. మీకు చేసుకునే అవకాశం ఉండేకే వాళ్ళు మరి ఎందుకు చేసుకోలేదో నాకు తెలియదు అధ్యక్ష. నేనేమంటున్నాను, రేషన్ కార్డు జారీ అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు ప్రతి సంవత్సరము వేల సంఖ్యలో కొత్త జంటలు రూపొందుకుంటాయి. తదుపరి ఏదైతుందో వాళ్ళకి పిల్లలు అవుతారు. మీరు అక్కడికి వెళ్ళి సభ్యులను డిలీట్ చేస్తున్నారు, ఇక్కడికి వెళ్ళి సభ్యులను డిలీట్ చేస్తుంటే ఎట్లాగో వాళ్ళు రూపొందించి కార్డు జారీ చేస్తే అయిపోతుంది. ఈ కొత్త పుట్టిన పిల్లలకి ఏదైతుందో పాఠశాల స్కూల్లో అడ్మిషన్ నీకు కావాలన్నా, వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా